హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళతోటి రెసార్ట్కి వెళ్ళాను, డ్రీమ్ వ్యాలీ రెసార్ట్. ఆ డే ఎలా స్పెండ్ చేశాను, ఏమేమి యాక్టివిటీస్ చేశాము అనేది ఈ వ్లాగ్ అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రోజే వీడియో తీసి స్టార్ట్ ఆఫ్ ద డేనే నేను వీడియో వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాను, బట్ చాలా హడావుడిగా అయిపోయింది. సో ఒక ఇంట్రో ఇస్తే బాగుంటుంది వీడియో స్టార్ట్ అయ్యే ముందే అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ టైం ఏదైనా బ్లాగ్ చేసేటప్పుడు ట్రై చేస్తాను. ఆ రోజే నేను ప్లాన్ చేసుకుంటాను, లైక్ ఏం చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది. సో కంప్లీట్ బ్లాగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ టైం నేను అది ప్లాన్ చేస్తాను. ఓకే, హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. ఎక్కువ వాగకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా మేము కార్లో స్టార్ట్ అయిపోయాము మా కొలీగ్ వాళ్ళతోటి. వీళ్ళిద్దరు ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈవెంట్ ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలోపు మా ఆఫీస్ వచ్చేసింది. రాక ఫస్ట్ టైం నిన్న ఆన్ టైంకి వచ్చాను. ఎందుకంటే అది కూడా నా కొలీగ్ వాళ్ళ కార్లో రావడం వల్ల. సరేలే వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కదా అని అలా మా బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చా. ద్రోణిక, ఏం చేస్తున్నావు? నేనా లిస్ట్ పట్టుకొని కష్టపడుతుంది. ఫోన్ చేస్తున్నావా అందరికి? అలా అందరికి కాల్స్ చేసి తీరా లిస్ట్ కౌంట్ చేస్తే చాలా తక్కువ మంది అయ్యారు. పాపం కొందరు కార్ కూడా తీసుకొచ్చారు. ఇట్లా సరిపోదేమో బస్ అని చెప్పి, ఎలాగో బస్ ఖాళీగానే వెళ్తుంది కదా అని నేను కూడా బస్లోనే జాయిన్ అయిపోయాను. హాయ్ లక్ష్మి. హలో. హాయ్ హాయ్ ఉంది. చూసా రెసార్ట్కి వెళ్ళకముందే మా హంగామా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. జూనియర్స్ బ్యాచ్ అయితే ఇంకా ఫుల్ జోష్గా ఉన్నారు. ఇంకా మా ప్రాజెక్ట్ డియూ లీడ్ లక్ష్మి గారు అయితే ఏ ఈవెంట్ అయినా కానివ్వండి తనైతే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. నేను లీడ్ని అన్నట్టు ఉండరు. ఎవరైతే ముందు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలని తనే స్టార్ట్ చేసి అందరినీ పుష్ చేస్తారు. అలా కొంచెం సేపటికి మనకి కూడా జోష్ వచ్చింది. మనం కూడా ఎగరడం దునకడం స్టార్ట్ చేసాము. మన రచ్చ మామూలుగా లేదండి. అందరు అలసిపోయినా ఈ పాప మాత్రం అస్సలు అలసిపోలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగురుతూనే ఉంది. ఫైనల్లీ రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఒక్కొక్కళ్ళు డ్యాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాము రిసార్ట్లో. ఇలా మనం రిసార్ట్కి రీచ్ అయిపోయి మాకు అసైన్ చేసిన హాల్కి వెళ్ళాలంటే ముందు ఈ ప్లేస్ని దాటుకొని వెళ్ళాలి. ఇటు పక్కన కార్ పార్కింగ్, ఇంకెవరైతే వెహికల్స్ ఏం తెచ్చుకున్నారో అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది ఎంట్రన్స్లో. నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం గ్రీనరీయే ఉంది. చాలా పెద్ద రిసార్ట్ అనుకుంటా ఇది. నాకైతే ఇది కవర్ చేయడానికి కూడా టైం సరిపోలేదు. మేము అంత బిజీగా ఉన్న మాటలు ఆడుకునేలాగా. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే హట్ లాగా కనిపిస్తుంది. అదే హెల్ప్ డెస్క్ అండ్ రిసెప్షన్ ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అక్కడ నేమ్ సెర్చ్ చేసి మాకు ఒక ట్యాగ్ వేస్తారు. సో చూద్దాం పదండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్న ట్యాగ్ వేయించుకోవడానికి. మనకి అన్నింటిలో కన్నా ఫస్ట్ ఇదే బాగా నచ్చుతుంది. ఆఫీస్ ఈవెంట్స్లో చకచకా వెళ్ళి ట్యాగ్ వేయించుకోవడం, దీన్ని అందరికీ చూపించి షోకేస్ చేసుకోవడం. ఎంట్రన్స్లో ప్లెజెంట్గా ఉండడానికి ఓ మంచి వినాయకుడిని పెట్టారు. నాకు భలే నచ్చింది సెటప్ అంతా. సరే ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఆర్గనైజర్ అందరినీ పిలుస్తున్నారు, అందరినీ గ్యాదర్ చేస్తున్నారు, అందరు ఉన్నారా లేదా అని. నేను వీడియోస్ తీసుకుంటుంటే అవుట్డోర్కి టైం ఉంది, తర్వాత తీయొచ్చులే అని చెప్పి పిలుస్తున్నారు.
అయినా మనకి టైం ఉండదని ముందే తెలుసు, అందుకే నేను వీడియోస్ తీసుకుంటూనే నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ రైట్ సైడ్లో పూల్ ఉందండి, నాకు అది రికార్డ్ చేయడానికి కూడా టైం లేదు. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియాస్ ఉన్నాయి సపరేట్గా. ఇక్కడ ఎన్ని లాన్స్ ఉన్నాయి అసలు మామూలుగా లేవు. నేనైతే అంతా వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కొన్ని గైడ్స్ ఉన్నాయి. ఇది బోర్డు చూసి అమ్మయ్య యాక్సెంచర్ హాల్ వచ్చేసిందేమో అనుకున్నాను. తీరా చూస్తే ఇంకా హాల్ 4కి ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది. నేను నడుస్తూ ఉన్నాను. అయ్యయ్యో అనుకుంటూనే ఉన్నా దారి తప్పిస్తాను అని. ఇక్కడ హాల్ 2 అని అంత క్లియర్గా కనిపిస్తుంది, అయినా వెళ్ళాను. మళ్ళీ వెనకకి వచ్చి ముందుకు వెళ్తున్నాను. ఇది చూసాక ఇంకా లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాను. అమ్మయ్య అక్కడికి హాల్ నెంబర్ 4 మనకి కళ్ళకి కనిపించింది. ఇక్కడ కొన్ని అవుట్డోర్ గేమ్స్ అరేంజ్ చేశారు, మ్యూజికల్ చైర్స్, ఇంకా చక్క ఫాల్. ఇది అంతా డైనింగ్ ఏరియా. వెల్కమ్ డ్రింక్ ఉంది, మ్యాంగో డిలైట్. నాకు చాలా ఇష్టము, అందుకే రాగానే ఫస్ట్ అదే తీసుకున్నాను. ఇది తాగుతూ లోపలికి ఎంటర్ అయిపోయాను ఫైనల్గా. ఇంకా అందరికీ కొన్ని టీమ్స్ అసైన్ చేశారు. అదేంటో నాకు ఎప్పుడు బ్లూ కలరే వస్తుంది, బ్లూ టీంలోనే ఉంటాను నా చిన్నప్పటి నుంచి. యాజ్ యూజువల్ ఏ ఈవెంట్ అయినా సింగింగ్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఒక గేమ్ స్టార్ట్ చేశారు, సిటీ బాంబ్ బ్లాస్ట్ అంట. 4 టీమ్స్ 4 సిటీస్లో ఉంటారు. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఎవరైతే బయట ఉంటారో బాక్స్ బయట వాళ్ళు అవుట్. లాస్ట్ వరకు ఇలా ఎవరైతే ఉంటారో ఆ టీం విన్ అవుతారన్నమాట. మనం అవుట్ అయిపోయాం. నెక్స్ట్ గేమ్ వచ్చేసి గ్రాబ్ ద బాటిల్. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. సో ఎవరైతే బాటిల్ అనగానే బాటిల్ గ్రాబ్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. ఇలా 5 రౌండ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా మేము విన్ అవ్వలేదు, అలానే ఓడిపోలేదు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్. ఇక్కడ చూడండి మా మేనేజర్ గారు ఏం చేస్తున్నారు, అవుట్ అయ్యి కూడా అవుట్ అవ్వలేదని ఆర్గ్యూ చేస్తున్నారు. ఫుల్ చిల్లు ఉంటారు ఈ మేనేజర్ కూడా.
అలా లోటింగ్ విన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెగ్మెంట్ డ్యాన్స్ ఈవెంట్ అనమాట. ఈ సాంబా అయితే స్టార్ట్ చేసి సోలో పర్ఫార్మెన్స్ తోటి సడన్గా అందరినీ ఇన్వాల్వ్ చేసేసారు. అప్పుడే డ్యూయట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, అప్పుడే గ్రూప్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, అందరితో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేశారు. మా మెయిన్ లీడ్స్ కూడా స్టార్ట్ చేశారండి డ్యాన్స్. అక్కడికక్కడ ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ ర్యాంప్ వాక్ కూడా ఎక్కడే ప్లాన్ చేసామండి. సడన్గా ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. దీనికి కూడా మా మేనేజరే ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అని 2 రౌండ్స్లో తనే చెప్పారు. ఒకటి కపుల్గా వస్తారు, ఇంకొకటి సింగిల్గా ఎండ్ అయిపోతారు. సో ఇది కూడా బాగా అనిపించింది. మా మేనేజర్ గైడ్ చేశారు. ఇంకా గుంపులో గోవిందాన్ని మనం కూడా స్టార్ట్ చేసాం. చూడండి మామూలుగా లేదు, నేను ఇలా ఎగురుతానో చూడండి. ఇంకా లంచ్ టైం స్టార్ట్ అయిపోయింది. నిజంగా అసలు ఒక్కొక్క ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. జనరల్గా మనకి ప్లేస్ బాగుంటే ఫుడ్ బాగోదు, ఫుడ్ బాగుంటే ప్లేస్ బాగోదు. కానీ ఇక్కడైతే 2 బాగున్నాయి. నాకు చాలా 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 బాగా నచ్చింది. వెజ్లో కూడా ఎంత టేస్టీగా ఉంటుంది అని నేను ఫస్ట్ టైం తింటున్నాను బయట రిసార్ట్స్లో. యాక్చువల్లీ కార్తీక మాసం ఇంకా అప్పటికి అయిపోలేదు నేను వెళ్ళిన రోజు. సో ఐ వాజ్ సిట్టింగ్ వెజ్ అనమాట. సో నాన్ వెజ్ కూడా బాగుంది, వెజ్ కూడా చాలా బాగుంది. నేను వెజ్ తిన్నాను కాబట్టి వెజ్ మీద 100% చెప్తున్నాను. బాగా నచ్చింది నాకు. మంచూరియా, పన్నీర్ బటర్ రోటీ, సాంబార్, ఒక సబ్జీ కర్రీ అన్నీ బాగున్నాయి. ఇది బాగాలేదని లేదు. ఐస్ క్రీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్వీట్ అది సోరకాయతోటి చేశారంటే నిజంగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఆ స్వీట్ అయితే. అయిపోయింది, డిలీట్ చేస్తున్నా నేను. వేరేవి ఏమన్నా ఉంటే ఐస్ క్రీమ్ ఒక బ్లాగ్ కోసం అట్లా కావాలా? ఏం స్వీట్? బానికా మీఠా. టగ్ ఆఫ్ వార్ ఆడాము లంచ్ తర్వాత. ఇంకా ఈ అబ్బాయిలకి క్రికెట్ పిచ్చి అంటే ఏంటోనండి. వాళ్ళు క్రికెట్ మూడ్లో పడిపోయారు. మేము ఇంకా తంబోలో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాము. అలా ఆడేసి ఒక రీల్ చేద్దామని ట్రై చేశాను. అది కూడా తుస్ అయిపోయింది. ఇక్కడ కొన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్లైడ్స్ ఉంది. ఇటు ఒక పక్కన కిడ్స్ సెక్షన్ కూడా ఉంది, అది కూడా బాగుంది. విత్ కోల్డ్ లైక్ రెయిన్ టైప్ వస్తుంది. పిల్లలకి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే వాటర్ రైడ్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. ఒక 5 లేడీస్ ఉన్నాము, మేము వచ్చేసాము. సో మేము ఇలా వాటర్ రైడ్స్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ వాటర్లో ఫోన్ తీసుకెళ్ళడం కొంచెం రిస్కీ కదా. సో అందుకే ఒక్కటే రైడ్ మాకు రికార్డ్ చేయడానికి దొరికింది.
వీడియో చూసారా ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నా నెక్స్ట్ వచ్చే వీడియో ఏదైతే బాగుంటుంది, ఐ మీన్ ఏ కంటెంట్ అయితే బాగుంటుంది అనేది మీకు అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నా నెక్స్ట్ వచ్చే వీడియోని కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చే వీడియోస్లో కానీ దాన్ని ప్లాన్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మనం నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.